రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక్క నిమిషం చదవండి. క్రీస్తు యేసు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్టనగా ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెట్టమని, నాతో అందరితో మాట్లాడమని, మహిమ ఘనత పొందమని నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు రమ్మని చెప్ప, పైకి ఎందుకు పోయారు ఇప్పుడు? అవసరం అది రమ్మని చెప్పమ్మా పైకి. ఏది వాక్యం చెప్పాడు ఏది చేయదు, సపరదా కూర్చొని చెప్పిన, డిస్టర్బ్ చేయొద్దు, వేరే వాళ్ళకు ఏ పని పెట్టుకోవద్దు, నాకు తెలుసు అది. హల్లెలూయా. మనుషులు ఏమన్నా ఏం చేయాలనుకో నాకు తెలుసు, వద్దన్నప్పుడు చేయొద్దు. హల్లెలూయా. వాక్యం కంటే గొప్పది కాదు అది. వాక్యం చెప్పేటప్పుడు ఏ పని పెట్టుకోవద్దు, ఏ పని చేయొద్దు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగు. ఒక చరణం పాడుకుందాం. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సదరించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సదరించి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. పైన ఉన్న వారందరూ కూడా కిందికి రావాల్సిందిగా మేము మనం చేస్తున్నాను. ఎవరు ఏ పని చేయొద్దు. హల్లెలూయా. నేను చెప్తాను ఎప్పుడు ఏం చేయాలని చెప్పినప్పుడు చేయాలి. హల్లెలూయా. సరే, మంచిది. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ 2వ వచనంలో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దేవుడు దానిని చేశాను. జాగ్రత్త వినాలి అందరు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దేవుడు చేశాడంట. అసలు ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయాను, ఏం చేయలేదు.
ధర్మశాస్త్రంకు సాధ్యం కానిది దేవుడు చేశాడట. ధర్మశాస్త్రంకు చాతగానిది దేవుడు చేశాడంట. మరి ధర్మశాస్త్రం ఇచ్చిన వారు ఎవరు? ఎవరిచ్చాడు? ఎవరిచ్చారండి అని చెప్పాలా, గట్టి చెప్పాలా. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎవరిచ్చాడు? ఎవరికి ఇచ్చారు అది? మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రజలు నీతిమంతులుగా తీర్చబడి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలి. అందుకే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేయబడాలి. అందరు నీతిమంతులు కావాలి. పాపులు నీతిమంతులు ధర్మశాస్త్రం పాటించి అనుసరించి, అలాగే వాళ్ళందరూ కూడా ఒక పాపి నీతిమంతులుగా తీర్చబడి వాళ్ళందరూ కూడా నిత్యజీవం పొందాలని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రమును దేవుడే ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రం ద్వారా మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడక శాపగ్రస్తులుగానే తీర్చబడుచున్నారట. గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఏమన్నా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. మరి ఏం ధ్యానిస్తున్నాం మనము? ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయినా దానికి దేవుడు చేసినట్టు. ధర్మశాస్త్రము చేయని పని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అన్ని చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే ఒక పాపి ఆ ధర్మశాస్త్రమును పాటించి నీతిమంతులుగా తీర్చబడాలి. ఏం చెప్పండి? ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అన్ని పాటించి, ఆ వాక్యంను పాటించి, అలాగే నీతిమంతులకు తీర్చబడి వాళ్ళు పరలోకం రావాలని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం పరంగా ధర్మశాస్త్ర సంబంధులందరూ కూడా శాపమునకు లోనై ఉన్నారని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ? వాక్యం ధ్యానించేది మనం. ధర్మశాస్త్రం ద్వారా మనం అందరూ కూడా ధర్మశాస్త్రంలో ఉన్న క్రియల సంబంధులందరూ కూడా అలాగే శాపమునకు లోనే ఉన్నారంట. ఏం చెప్పండి? శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకనగా ఎట్లా? కారణం ఏమిటి? ధర్మశాస్త్రం ద్వారా అందరు శాపగ్రస్తులు ఎందుకు అవుతున్నారు? కారణం ఏమిటిది అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఏమిటంటే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే దేవుడు విధులు అనగా ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని పద్ధతులు పెట్టాడు, వాటి యందు నిలకడగా ఉండని వాడు అంటే వాటిని పాటించని వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు. ఏమన్నాడంట? శాపగ్రస్తుడై ఉన్నాడంట. దానికి ఇంకా మనము వివరంగా ధ్యానించినాడు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు. ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలలో మనము నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విధులు, ఆజ్ఞలు అందులో మనం పాటించకపోతే మనం శాపగ్రస్తులం అవుతాం. ఉన్నట్టుగా అలాగే పాటిస్తే అలాగే నీతిమంతులకు తీర్చబడతాం. ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. జాగ్రత్త వినండి, ఈ వాక్యం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నట్టు, ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొని, అంటే ఆ ధర్మశాస్త్రము అనగా ఆది కాండం నుంచి అలాగే ద్వితీయోపదేశ కాండం, 5 పుస్తకాలు కలిసి ధర్మశాస్త్రం అంటారన్నమాట. ఆ 5 పుస్తకాలలో ఉన్న దేవుని నియమించిన ఆజ్ఞలు, విధులు అన్ని గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా, ఏం చెప్పండి, అంటే ఉదాహరణకు 1000 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, పోనీ 100 అనుకుందాం, పోనీ ఎన్ని ఆజ్ఞలు నాకు చెప్తున్నారు, నాకు చూస్తుండాలి మీరు. హల్లెలూయా. నిద్రపోగల మబ్బులు, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగాక. ఎన్ని ఆజ్ఞలు అనుకుందాం? ధర్మశాస్త్రం అంతా 100 ఆజ్ఞలు దేవుడు పెట్టాడు అనుకుందాం. అందులో మనం 99 పాటించారు. మీరు ఎన్ని పాటించారు? కానీ ఒకటి మాత్రం పాటించలేరు. ఆ 100వ నంబరు ఆజ్ఞను పాటించలేరు. అలా పాటించకపోతే ఏమవుతాయంటే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగునన్నాడు. ఏమన్నాడు? 100లో ఒకటి పాటించకపోతే మిగతా అన్ని పాటిస్తే మిగతా ఆజ్ఞల అన్ని విషయాలు అపరాధి, మొత్తం క్యాన్సిల్ అవుతాయంటే. మళ్ళా 100లో 99 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞల విషయంలో తప్పిపోతే ధర్మశాస్త్రం ప్రకారము మిగతా 99 కూడా పాపం చేసినట్టు రాసుకుంటాడు దేవుడు. అర్థమైంది ఇప్పుడు? అంటే 100కు 100 ఆజ్ఞలు పాటిస్తేనే ఆ వ్యక్తి ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడతాడు. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ ఆయన పాటిస్తారా? ఇస్రాయేలు ప్రజలు పాటించలేరు, ఎవరు కూడా సాధ్యం కాదు. ఏదో ఒక విషయంలో మనిషి ఏం చేస్తాడు? తప్పిపోతాడు. 100 ఆజ్ఞ ఎవరు కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక ఆజ్ఞ, ఏదో ఒక విషయాన్ని తప్పకుండా ఏం చేస్తాడు? తప్పిపోతాడు. అలా తప్పిపోతే ఏం చెప్తుంది? శాపగ్రస్తుడు అంటుంది. మళ్ళీ కొన్ని పాటించిన మిగతాయి కొన్ని పాటించలే. అంటే నువ్వు మొత్తం 99 పాటించినా ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పు చేస్తే మిగతా ఆజ్ఞ విషయంలో తప్పు చేసినట్టే అంటాడు. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల మిగతా ఆజ్ఞ అన్నింటి విషయంలో నువ్వు అపరాధి అగును. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 100కు 100 ఆజ్ఞలో సంపూర్ణంగా పాటిస్తే ఒక మనిషి, ఒక పాపి నీతిమంతులుగా తీర్చబడతాడు. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం చెప్పింది. కానీ అలా సాధ్యమవుతుందా? దేవుడు చెప్పిన ఒక్క ఆజ్ఞ కూడా, ధర్మశాస్త్రం ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటించగలిగిన మనుషులు ఎవరు కూడా లేడు. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లేడు. కాబట్టి ఏదో ఒక విషయం తప్పిపోతున్నారు. కాబట్టి మనుషులందరూ కూడా ధర్మశాస్త్రం ద్వారా శాపగ్రస్తులు ఏమున్నారంట. హల్లెలూయా. ఏమున్నారంట? మనం గలతీయులకు రాసిన పత్రికలు అన్నాడు కదా, ఒకసారి మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి మీరు. ఇప్పుడు ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఏం చెప్పండి? శాపమునకు లోనై ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధులందరుగా ఎందుకు మనము శాపగ్రస్తులేమున్నాం? ధర్మశాస్త్రం క్రియలు అన్నిటి ద్వారా అంటే అన్ని 100% ఆజ్ఞలు పాటిస్తేనే ఆ మనిషి యొక్క పాపి నీతిమంతులుగా తీర్చబడతాడు. లేకపోతే ఒక్కడే మిస్ అయిపోయి ఒక్క ఆజ్ఞ మనం తప్పిపోతే కూడా మిగతా ఆజ్ఞల విషయంలో కూడా తప్పు చేసినట్టే. అంటే ఉదాహరణ, మీకు ఎగ్జామ్ రాస్తే మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ రాపించినాం అనుకో, పరీక్ష రాపించినాం. అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చింది? 99 వచ్చింది. ఎంత వచ్చింది? 99. కానీ దేవుడు ఏమేస్తాడు? 100 వస్తేనే నువ్వు పాస్. ధర్మశాస్త్రం చెప్పింది అది. 100కు 100 మార్క్స్ వస్తేనే నువ్వు నీతిమంతులకు తీర్చబడతావు. అలా ఒక్క మార్క్స్ పోయింది అనుకోండి, మొత్తానికి 0 మార్క్స్ వేస్తారు. మొత్తం అన్ని మీద అన్ని మళ్ళీ మొదటి రాయాలి.
అట్లా ధర్మశాస్త్రం ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడడం సాధ్యము కావడం లేదు. అన్ని ఆజ్ఞలను మనుషులు పాటించడం లేదు, చేత కావడం లేదు. అందరు ఫెయిల్ అయిపోతున్నారు. అందరూ ధర్మశాస్త్రం ద్వారా శాపగ్రస్తులై ఉన్నారు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధులు అందరూ కూడా, ఆ క్రియల సంబంధులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడము చాలా కష్టతరంగా ఉండదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషుడు కూడా నీతిమంతులు తీర్చబడతాడా? ఒక పాపి నీతిమంతులకు మారాలి, నీతిమంతులకు మార్చబడి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 100 ఆజ్ఞ పాటించాలి. ఒక్క ఆజ్ఞలను తప్పిపోతే మీద ఆజ్ఞ విషయంలో పాపం చేసినట్టే. అలాగూ మనుషులు పరలోకానికి వెళ్ళగలుగుతారా? చెప్పాలి. అమ్మ నన్ను చూడాలమ్మ, అటు చూడొద్దు. హల్లెలూయా. ఫోన్లో సైలెంట్ పెట్టుకోండి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఫోన్ సైలెంట్ పెట్టుకోక. ఈ ధర్మశాస్త్రం ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు ఇస్తే, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఎవరు కూడా పాటించడము లేదు. కొన్ని పాటిస్తారు, ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటాడు. ఆ పాపిగానే శాపగ్రస్తుడుగానే ఉండిపోతున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా మార్చబడాలంటే నువ్వు 100 ఆజ్ఞ పాటించాలి. సంపూర్ణంగా పర్ఫెక్ట్గా నువ్వు పాటిస్తేనే అప్పుడు నీతిమంతులకు మార్చబడతావు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. కానీ అలా ఎవరు మనసులో సాధ్యమవుతుందా? సాధ్యం కావడం లేదు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో విషయం గుర్తుపెట్టు. అలాగే ఆ ఆజ్ఞ తప్పిపోతున్నాడు కదా మనిషి. ఆజ్ఞ ద్వారా ఏం చేస్తున్నాడు? తప్పిపోతున్నాడు. ఓకే. ఆ తప్పిపోయినప్పుడు వాడు పాపం కడుకోవాలి కదా. మరి కొన్ని పాటిస్తున్నాడు, కొన్ని పాటించలేకపోతున్నాడు. ఆ మిగతా ఏ విషయంలో తప్పిపోతున్నాడో, ఏ విషయంలో ఆజ్ఞ అతిక్రమిస్తూ, ఏ విషయంలో పాపం చేస్తున్నాడో, ఆ పాపము ఒక మనిషిని ఒప్పుకొని తన దేవుని క్షమాపణ పొందడానికి ఒక మార్గం బయలుపరిచాడు దేవుడు. ధర్మశాస్త్రం ఏమంటే జంతు రక్తమును మీరు వేయాలన్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే, పాపం చేస్తే దాని పరిహారం ఏంటి అంటే, దానికి ఒక మేకనో, కోడినో, గొర్రెనో తీసుకొచ్చి దేవుని దగ్గర ఏం చేయాలి? బలిగా అర్పించాలి. అప్పుడు నీ పాపాలు పోతాయి. ఏం పోతాయి? పాపాలు పోతాయి. ఎక్కడుంది ఇది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. అక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడు. జాగ్రత్త వినాలి అందరూ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన నీవు. రక్తము సమస్త వస్తువులు. ఏం చెప్పండి? ఏ వస్తువు అయినా సరే రక్తం చిందింపకుండా. మీరు సరిగ్గా చదువుతలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా అదే వచ్చిన స్టార్టింగ్ నుంచి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి అనే మాట చదువుతలేదు. మీరు జ్ఞాపిస్తారు. అది చెప్తున్నాను నేను. శుద్ధి అనే మాట కనబడతలేదు, వినబడతలేదు. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. ఏం చెప్పండి? మన పాత మనుషులు, పాత కాలంలో ఉన్న వాళ్ళు పండుగ చేసేటప్పుడు మన భారతదేశంలో, మన ఊళ్ళలో ఆవు మూత్రం తీసుకొచ్చి నేను పాటించిన కాబట్టి దేవుని నమ్మకం ఉంది. ఇప్పుడు కాదు. మా అమ్మాయి వేసి పండుగ, ఏమైనా సంక్రాంతి పండుగ వచ్చినా, దీపావళి పండుగ వచ్చినా ఇల్లును శుద్ధి చేయాలి. ఏం చేయాలి? పండుగను మా ఇంటిని పవిత్రపరచబడాలంటే ఆవు మూత్రం తీసుకొచ్చి పొద్దున్న లేచి ఆ ఆవు మూత్రం తీసుకొచ్చి చెంబులో పట్టుకొని మా అమ్మ ఇల్లు మొత్తం ఇలా చల్లేది. ఎందుకంటే ఇల్లు పవిత్రమవుతుంది అన్నాడు. ఏం చెప్పండి? మీరు చేశారు? ఎంతమంది చేశారు? చేయలేప్పుడు ఒకసారి ఎంతమంది చేశారా? మీ అమ్మ నాన్న కానీ పాత మనుషులు చూసారా మీరు? చేయలేప్పుడు సిగ్గెందుకు? ఓకే. మీ తాత ముత్తాత ఎవరు చేసినా చూసారా? ఎవరు
చూసిరు అట్లనే చెప్పండి, పర్లేదు. అట్లా చూసిన వాళ్ళు కూడా చేయలేకపోతే హల్లెలూయా. మీ అందరు చూసిరు హల్లెలూయా. కొంత ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం మన తాతమ్మతో దేవుని నమ్ముకుంటే చేయలేదు. కానీ అంతకుముందు అందరూ కూడా ఇల్లును శుద్ధి చేయడానికి ఆవు మూతలు తీసుకొచ్చి అందరూ కూడా చల్లేవాళ్ళు. అర్థమైందా? మేము దేవుని నమ్మకం ముందు అట్లా చేసేవాళ్ళు. ఆవు మూతం ద్వారా ఏమవుతుంది? ఇల్లు శుద్ధి అయితే నమ్మకం. అయితే ధర్మశాస్త్రం ద్వారా ఏమిటంటే మనిషి యొక్క పాపము కడగబడాలంటే రక్తం చిందిపోకుండా పాప క్షమాపణ అంటే జంతు ఒక రక్తము చిందించాలి. జంతువు యొక్క రక్తం చిందిస్తే మీ పాపలు కడగబడతాయి. ఈ ధర్మశాస్త్రం చెప్పింది. ఏం చెప్పింది? ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు మన భారతదేశంలో, ఇప్పుడు మన ఊర్లలో కూడా దేవునమ్మని అన్య జనులందరూ కూడా ఇదే వాళ్ళకు ఈ ధర్మశాస్త్రము తెలియకుండానే వాళ్ళు ధర్మశాస్త్రము తెలిసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? జంతువు ఒక రక్తము చిందిస్తేనే మన పాపాలు పోతుంది ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడున్న పెద్ద మనుషులు కానీ అన్యులు కానీ దేవుని నమ్మని మన గ్రామాల్లో కానీ భారతదేశంలో కానీ కొన్ని సంస్కృతిలో కానీ కొన్ని ఆచారాలు ఏమనంటే ఈ రక్తం చిందిస్తే మన శాపాలు పోతాయి. ఏం చెప్పిపోతాయి? ఇల్లు ఓపెన్ చేస్తే మేక రక్తం ఎక్కడ చిందిస్తారు? ఎక్కడ చిందిస్తారు? చెప్పండి, గట్టి చెప్పండి. అంటే మేము కూడా మీకు ఇప్పుడు కూడా చిందిస్తున్నానే అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు చిందించమని కాదు, నేను ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాను, నేను అన్య జనం గురించి మాట్లాడుతున్నాను. అది చేయమని కాదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారము మనిషి ఏమైనా తప్పులో పొరపాటున తప్పు చేస్తే ఆ తప్పును పరిహారం ఏంటి అంటే జంతు రక్తం చిందించమంటాడు. అట్లా నువ్వు పరిశుద్ధ నీతిమంతులే పరలోక రాజ్యం రామంటాడు. ఇక జంతువు లేదు ఏం లేదు అని అంటే నువ్వు ఒక్క పాపం చేయకుండా 100 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులుగా తీరుస్తా పరలోక రామంటాడు దేవుడు. అది చేత కావడం లేదు మనిషి. సరే ఏదో పొరపాటు చేస్తారు, ఏదో కొన్ని మంచి చేస్తారు, చెడు చేస్తారు కాబట్టి మీ పాపం పోవాలంటే ఒక తప్పు చేస్తే ఒక మేకని మీరు ఒక కోడినో రక్తం చిందిస్తే పాపలు ఒప్పుకుంటే మీకు క్షమిస్తే సార్ ఆ రక్తం కింద మీ పాపలు కడుగుతానని ధర్మశాస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? అంటే మనకు మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. ఏదో ఒక నేను లోతుగా మాట్లాడి వేరే పదాలు వాడి అర్థం కాకపోతే అర్థం కానీ విద్య వ్యర్థమవుతుంది. హల్లెలూయా. అర్థం కావాలి మీకు. అందుకని మీకు చాలా స్లోగా మీ భాషలో మీ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. హల్లెలూయా. కొంచెం చదువుకున్న ఉన్నారు అనుకో, వాళ్ళకి ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఒక పాపి పొరపాటున పాపం చేస్తే, ఒకసారి పాపం చేస్తే, ఒక తప్పు చేసి ఒక మేక కావాలి. ఏం చెప్పండి? కానీ మనిషి జీవితం ఎన్నిసార్లు పాపం చేస్తాడు? వారు కావాల్సి చేయకపోయినా ఏదో పొరపాటు మాటల్లో క్రియల్లో పొరపాటులో ఏదో పనులు ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాడు. ఎన్ని మేకలు కావాలి మరి? ఎన్ని మేకలు కావాలి చెప్పాలి, పురుషులు చెప్పాలి. ప్రేమ్ కుమార్ అన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక విషయంలో మనిషి పొరపాటు చేస్తూనే ఉంటాడు, మిస్టేక్ చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పొరపాటు చేస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం మేకలు వస్తూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేసిండు? ఒక బలిపీఠం పెట్టిండు పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం. ప్రత్యక్ష కూడా ఏం పెట్టిండు? ఎప్పుడు బలి అర్పిస్తున్నాడు దానికి. ఇక ఏం చేయాలి? మనిషి పాపం చేసి పొరపాటు చేసి రావాలి, ఒప్పుకోవాలి, మేకం పోవాలి, రక్తం చెందించాలి, దాన్ని కాల్ చేసేయాలి, బలిపీఠం దగ్గర మళ్ళీ పోవాలి. మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ ఇంకో మేక, మళ్ళీ ఒక పావురమో మళ్ళీ గొర్రెనో తీసుకురావాలి. అట్లా ఏం జరుగుతుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు ఎక్కడ ఉంటాడు? ప్రత్యక్ష గుడారము దేవుని ఆలయంలో. అక్కడ యాజకుడు దినము సేవ చేస్తాడు. సేవ చేస్తూ పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులు అనగా గొర్రెలు మేకలను మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఒక మేక మనం చిందిస్తే మొత్తం పాపం తీసేస్తా జీవితకాలంలో? లేదు. మాటికి ఏం చేయాలి? అర్పిస్తూనే ఉండాలి. ఒకవేళ ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అప్పగించి అక్కడ స్టార్ట్ చేసింది. ఇది ప్రపంచమంతా అందరికీ పెడితే
తినడానికి కోళ్ళు ఉండడు, తినడానికి మేక ఉండదు, ఎద్దు ఉండదు, బర్రె ఉండదు, ఏముండదు. ఉంటుందా? మన పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎన్ని పొరపాటు చేస్తామా, ఎన్నిసార్లు ఒప్పుకుంటాము? ఎన్నో పొరపాటు చేసి ఎన్నో, అంటే మనం ఏదో వ్యభిచారం, దొంగతనం, మళ్ళీ త్రాగుడు, అది మళ్ళీ చేస్తాం, అది కాదు. దేవుని నమ్మిన తర్వాత కూడా ఏదో మనం దేవుని నమ్మినా నమ్మకపోయినా కూడా మనిషి ఏదో ఒక మాటల్లో, క్రియల్లో, ఆవేశంలో ఏదో ఒక విషయంలో మిస్టేక్ చేస్తాడు. ఎన్ని మిస్టేక్ చేస్తే అన్ని మేకలు కోయాలి, మాటికి బలి అల్పిస్తూనే ఉండాలి. కాబట్టి ఎన్ని మేకలు మనము బలి అర్పించిన ధర్మశాస్త్ర ప్రకారము ఆ పాపలు మాత్రం పోవడం లేదు. ఏం పోవడం లేదు? పాపలు పోవడం లేదు. మనిషి పరిశుద్ధంగా, అది పాపం ఎన్నటికంటే శాశ్వత జీవితకాలంలో ఒక్కసారి ఒక మేక వస్తే మొత్తం పాపలు పోవాలంటే లేదు, పోదు. క్షమాపణ లేదు, మన పాపం తీసేసే లేవు. అప్రమృతికి పనిచేస్తుంది ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు పాప ఒప్పుకున్నంటే అప్రమృతికి మాపి కథం. కానీ ఎన్నటికీ తీసివేయలేని ఆ మేకలు, కోడ్లు, గొర్రెలు అలాగే ధర్మశాస్త్రం అర్పించబడుతున్నది. అలాగే ఇప్పుడున్న భారతదేశంలో కూడా అన్యజనులు కూడా ఈ మేకను దేవుని దగ్గర బలి అర్పిస్తే మాకు శాంతి దొరుకుతుంది. మేకలను, ఆవులను, గొర్రెలను దేవుని దగ్గర బలి అర్పిస్తే, రక్తం చిందిస్తే అలాగే మా పాపాలు పోతాయి, శాపాలు పోతాయి, మాకు దేవుడు శాంతిస్తాడు, దీవిస్తాడు అనే నమ్మకంతో బలు అర్పిస్తూనే ఉన్నారు. కానీ ఎవరు పాపాలు పోవడం లేదు. పోతున్నాయా? ఆ పాపులు పరిశుద్ధంగా మార్చబడుతున్నాయా? పాపులు పరిశుద్ధంగా మార్చబడుతున్నారా? లేదు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము నీతిమంతులుగా, ఒక పాపి నీతిమంతులుగా చేయడం ధర్మశాస్త్రం సాధ్యము కావడం లేదు. ఈ ఆజ్ఞలు పాటించినా, ఆజ్ఞలు 100% పాటించి అది కూడా కష్టం. అలాగే రక్తం చిందించి మేకలు కోసిన అది కూడా కష్టమే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఎలాగనగా ఎడ్ల ఒక్కయు మేకల ఒక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. చెప్పండి, ఎందుకు అసాధ్యం? ఎడ్ల రక్త మేకర అంటే వాడు 100, 1000 సార్లు పొరపాటు చేసి 1000 ఎడ్లను మేకను కోస్తే అది పాపలు తీసేయడం పోతుందా? సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. అంటే జంతు పశువులు రక్తము ద్వారా చిందిస్తే పాపాలు క్షమిస్తాను దేవుడు పెట్టాడు. కానీ వాటి ద్వారా పాపం పోవడం కూడా అసాధ్యం. పోనీ ఇవన్నీ ఏం బలించి అర్పించకండి, మీరు 100 ఆజ్ఞలు పాటించండి, పాపులను మీకు నీతిమంతులుగా తీరుస్తాడు. అది సాధ్యమవుతుందా? చెప్పాలి, అందరు చెప్పాలి. అది సాధ్యమవుతుందా? అంటే 100 ఆజ్ఞలు పాటించిన మనసు సాధ్యం కావడం లేదు. పోనీ పొరపాటు చేసినా ఆ పాపం కొరకు మేకలు, కోళ్ళు అవి ఏమైనా రక్తం చిందించినా కూడా అట్లా కూడా పోవడం కూడా సాధ్యం కావడం లేదు. ఎన్నికైనా మేకలు మాటికి ఎన్నిటికి పాపములను తీసివేయలేని బలులను మనం గొర్రెలను, ఎడ్లను, ఆవులను మనం అలాగే అర్పించిన అది పాపాల మాట తీసివేయడం వాటికి అసాధ్యము. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ రక్తం ద్వారా, జంతు రక్తం ద్వారా పాపం తీసివేయలేని ధర్మశాస్త్రము ఆజ్ఞలు 100 పాటించడం మనుషులు సాధ్యం కాదు, అలా నీతిమంతులుగా తీర్చబడాలని ఈ ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చినట్లు? మరి దేవుని తప్ప కదా? మరి అవునా కదా? ఎవరిచ్చే ధర్మశాస్త్రం? మరి దేవుని తప్ప కదా? మరి ఏం ప్రభువా, ఇప్పుడు జంతు రక్తం ద్వారా పాపాలు పోతా అంటే అట్లే మేక కోసి మేము అలసిపోతున్నా తప్ప ఈ పాపాలు మాత్రం పోవడము ఎన్నిగానే మేకలు కోస్తే ఎడకెళ్ళి తెస్తాం, కష్టం. అది కూడా పాపం తీసివేయడం అసలు. పోనీ ఆజ్ఞల పాటిదా అని కూడా అట్లా కూడా చేత కావడం లేదు. మరి ఎందుకు మాకు ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన అనవసరంగా? ఈ ప్రశ్న మనకు వస్తుంది. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. ఈ ధర్మశాస్త్రం మనిషి ఒక పాపి నీతిమంతులుగా తీర్చబడేది కూడా దేవుడే. ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు ఎవరు కూడా కాదు, అందరూ శాపగ్రస్తులే అని చెప్తుంది బైబుల్. ఏం చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారం అందరం శాపగ్రస్తులమే ఉన్నాం. ఏ పాపి పరలోకం వెళ్ళలేదు, ఏ పాపి రక్షణ పొందదు. మరి రక్షణ పొందని
ఒక పాపి నీతిమంతులుగా తీర్చని ఈ ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడు? అది నేను చెప్పేది. ఆలోచన చేయాలి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు దేవుడు? 2 కారణాలు ఉన్నాయి. ఏం చెప్పండి? 2 కారణాలు. ఒకవేళ దేవుడు డైరెక్ట్గా నా రక్తం ద్వారానే పాపం కడగబడుతుందని చెప్పారు అనుకో, ఎందుకు జంతు రక్తం ద్వారా ఎందుకు పాపం పోతుంటాడు మనిషి? ఏమంటాడు? జంతు రక్తం ద్వారా పాపము ఎందుకు పోదు? ఏమో మాకి చిందిస్తే తెలుస్తుందేమో, మేక రక్తం చిందిస్తే తెలుస్తుందేమో, మాకెందుకు అవకాశం వేయలేదు? మేక రక్తం ద్వారా పాపం కడుక్కుని పరలోకం వస్తుందేమో మేము అని మనసులో కంపల్సరీ అంటాడు. కాబట్టి ఫస్ట్ మీరు చేయండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. చేసి 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 అనుభవపూర్వకంగా కోసింది పోదరా అని అర్థమైనప్పుడు అప్పుడు దేవుడి మాట అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అది తీసివేదని దేవునికి కూడా తెలుసు. ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఎన్నో కారణాలు. ఒక కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక మనిషి దేవుడు చెప్పిన దానికి ఉల్టా మాట్లాడతాడు. మనిషి ఏం చేస్తాడు? చెప్పిన మాట లోబడడు. ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నాడు ఆదాము, దేవునికి ఉల్టా మాట్లాడే స్వభావం వచ్చేసేది. దేవుడు చెప్పిన మాట నమ్మి లోబడే స్వభావం లేదు మనకు. ఒకవేళ జంతు రక్తమే కదా, ఆ రక్తం ద్వారా పాపాలు పోతున్నాయి కదా, నీ రక్తం మాకు ఎందుకు అవసరము అంటాడు మనిషి. అందుకే సరే జంతు రక్తం చిందించండి అని దేవుడు పెట్టాడు ఆజ్ఞ. అది ఎంత కోసినా కూడా పాపాలు పోవడం లేదు, పోతున్నాయి. హల్లెలూయా. ఒక సోదరుడు, హిందూ సోదరుడు నాకు వచ్చాడు. నాకు ఆశీర్వాదం లేదు సార్, చాలా చినికిపోయిన సంచిలాగా పోతున్నా, మొత్తం ఏం బరకత లేదన్నాడు. మరి దేవునికి మేకల కోళ్ళు కోస్తున్నా, మస్తు కోస్తున్నా సార్ అన్నాడు. ఏం వస్తున్నాడు? మేకల కోళ్ళు దేవుని నమ్మకంగా కోస్తున్నారు, మా దేవుని దగ్గరికి వస్తున్నా అంటే ఓకే, దేవుని స్తోత్రం. ఇన్ని మేకల కోళ్ళు కోస్తున్నాను కదా, ఎన్ని సంవత్సరాలు అయినా 50 సంవత్సరాలతో అయింది వయసు నీది. 50 సంవత్సరాలు ఎన్ని కోళ్ళు కోసినాడు? ఓ మస్తు కోసినా సార్ అన్నాడు. నీకు శాంతి ఉందా? లేదన్నాడు. నీ పాపం పోతున్నాయా? లేదన్నాడు. నీ పాపాల నుంచి బయటికి పోతున్నాయా? పవిత్రుడు అవుతున్నావా? లేదన్నాడు. మరి ఏమర్థమైంది ఇప్పుడు నీకు? ఏమర్థమైంది? అట్లా మనం మేక కోళ్ళు కోసడం ద్వారా ఏమర్థమైందంటే అవి ఏం పని చేస్తలే సార్ అన్నాడు. అంటే ఏం చేపలు పోతలే పాపాలు పోతలే కానీ కోస్తున్నా సార్ అన్నాడు. బైబిల్ అదే చెప్తున్నది. ఎడ్ల ఒక రక్తం మేకల రక్తము నీ పాపాలు శాపను పోదు బాబు, అది దాని ద్వారా పాపాలు శాపాలు పో. దేవుని రక్తం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని రక్తం ద్వారా మన పాపాలు వద్ద తప్ప ఈ జంతు రక్తం ద్వారా కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మానవులకు అనుభవపూర్వకంగా ఈ జంతు రక్తము ద్వారా పాపాలు పోదు అని నిరూపించి లాస్ట్ క్రీస్తు రక్తం దగ్గర రావడానికి నడిపించడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడంట దేవుడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలు చూడండి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము మరి ఎన్నటికీ పాపము తీసివేయనని, ఒక పాపి నీతిమంతులకు తీర్చని ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మీరు అనుభవపూర్వకంగా జంతు రక్తము ద్వారా మన పాపాలు పోదని తెలుసుకొని, ఆజ్ఞల విషయంలో మనము బలహీనమని, దేవునికి అవిధేయులమని, మన ఆజ్ఞలు పాటించలేమని, చేత కావడం లేదని, దేవుని మీద మనం ఆధారపడాలని, క్రీస్తు రక్తము దగ్గర రావాలని, క్రీస్తు వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం పెట్టాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి మీరు చూడండి గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రికలో అక్కడ దేవుడు చక్కగా దేవుణ్ణి రాయించాడు. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు, జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మనము విశ్వాస మూలముగా, ఇది దేని మూలంగా నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలి. లేకపోతే మీరు దేవుని బాప్తిసం పొందే లాభం లేదు. మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలి. చెప్పండి. దేని మీద విశ్వాసం ఉంచే నీతిమంతులు, ఒక పాపి నీతిమంతులు అయిపోతాడు. అట్లా చేయబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు
క్రీస్తు వద్దకు మనలను దేవుడు నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాల శిక్ష కూడా ఆయను. హల్లెలూయా. మనకు ధర్మశాస్త్రం బోధిస్తున్నా, అయ్యా నా వల్ల మీ పాపం కడగడం అసాధ్యము, నేను ఇచ్చే జంతు రక్తంలో పాపం కడగడం అసాధ్యము, ఇగో యేసుక్రీస్తు రక్తము ద్వారానే పాపాలు పోతాయని యేసు ప్రభు వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంట? క్రీస్తు వద్దకు. ఏం చెప్పండి, ఈ ఎన్ని మనము ఒక్క తప్పు లేకుండా మనిషి ఏదో ఒక పొరపాటు చేస్తాడు కాబట్టి 100 ఆజ్ఞను పాటించే ఎవరికి చేత కాదు. అట్లా ఎవరు పరలోకానికి రాడు. పోనీ జంతు రక్తం ద్వారా అలాగే మన ఏమైనా పాపాలు పోతాయంటే అట్లా కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ రెండు ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? ఇప్పుడు నా వల్ల చేత కాదు. ఓ పాపిని నీతిమంతులకు తీర్చడం నా వల్ల చేత కాదు. ఓ పాపిని శాపం నుంచి విడిపించడం నాకు చేత కాదు. మరి ఎట్లయితే ధర్మశాస్త్రం అడిగిన అనుకో, అది క్రీస్తు వద్దకు పోండి అంటాడు. ఏం చెప్పండి? క్రీస్తు రక్తము చేత మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడి మీరు పరలోకానికి చేర్చబడతారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము ఎందుకు దేవుడు ఇచ్చాడంటే క్రీస్తు దగ్గర నడిపించడానికి, క్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచడానికి, క్రీస్తు మరణం మీద మనము ఆధారపడడానికి, యేసు దగ్గర నడిపించడానికి. అంటే యేసు ప్రభు రక్తము ద్వారా తప్ప మనిషి యొక్క పాపము కడగబడదు, ఒక పాపి పరిశుద్ధులకు మార్చబడదు. అలాగే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితేనే తప్ప ఒక పాపి నీతిమంతులకు తీర్చబడదు అని నిరూపించడానికి ధర్మశాస్త్రము ఇచ్చాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన మూలవాక్యంలో ఏముంది? ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయేనో దేవుడు అనగా యేసు ప్రభు చేశాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము జంతు రక్తము ద్వారా పాపం పోతుంది ధర్మశాస్త్రం చెప్పింది, కానీ అది దానికి చేత కాలేదు. మనిషి యొక్క పాపము నుంచి విడిపించడం ధర్మశాస్త్రంకి చేత చేయజాలకపోయింది. కానీ యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు ఏమిటంటే జీవిత కాలంలో ఉన్న పాపం అంతా ఒక్కడిసారి తీసివేసే శక్తి క్రీస్తు రక్తానికి ఉందంట. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి బలి అయిపోయాడు దేవుడు. ఈ జీవిత కాలంలో ఉన్న సంపూర్ణమైన పాపమును తీసివేసే శక్తి, ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచే శక్తి యేసు రక్తానికి ఉంది అని ధర్మశాస్త్రం నడిపించింది అక్కడ. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒకసారి మరి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై ఈయన అయితే అంటే యేసు ప్రభు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, ఏం చెప్పండి, సదాకాలం ఎల్లప్పుడూ ఒకే ఒక బలి ఆయన అర్పించుకున్నాడు. ఆ బలి ఏం చేస్తుంది? అది 14వ వచనం చూడండి. ఒక్క అర్పణ చేత యేసు ప్రభు ఏం చెప్పండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. దేనికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎన్ని పాపలైనా సరే కొట్టిపారేసి పరిశుద్ధ పరిచే బలి యేసు ప్రభు అర్పించాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు శిల మీద బలి అయ్యాడంటే ఎన్నటికీ పాపము తీసివేయలేని ఈ ధర్మశాస్త్రం ఏది చేయజాలేకపోయినో యేసు ప్రభు నీ జీవిత కాలంలో సంపూర్ణంగా నీ పాపాలను తీసివేసే కార్యమును దేవుడు చేశాడంటే యేసు ప్రభు శిల మీద చేశాడని ఆ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుడు చేశాడంటే యేసు ప్రభు చేశాడు. ఎక్కడ చేసిన? శిలువ మరణం ద్వారా. యేసు ప్రభు శిల మీద బలిగా అర్పించబడిన రక్తం చిందించాడు. ఏంటంటే నీ జీవిత కాలంలో పాపం అన్నిటిని తీసివేసే శక్తి, అంత జీవము యేసు రక్తానికి ఉన్నది. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనుషులను పవిత్రులుగా చేయడం తప్ప బర్రె రక్తము, ఎడ్ల రక్తము, మేక రక్తము నీ పాపాన్ని తీసివేయడము అసాధ్యం. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తము ద్వారానే మనిషి పాపము కడగబడుతుంది. అది పరిశుద్ధమైనది, పాపము లేనిది, జీవం కలిగినది. కాబట్టి యేసు ప్రభు రక్తము ద్వారా తప్ప మానవ జాతి యొక్క పాపము పోవడము అసాధ్యము. హల్లెలూయా.
అందుకే యేసుప్రభు ఏమన్నాడు అంటే నేనే మార్గం అన్నాడు. ఏమన్నాడు? నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోకము తండ్రి వద్దకు ఎవడు రాడు. హల్లెలూయా. ఎందుకు రాడంటే రక్తం నా దగ్గర ఉంది కాబట్టి. దేనికి స్తోత్రం కలుగును గాక. సదాకాలం మీ పాపను తీసివేసే రక్తం నా దగ్గర ఉంది, క్షమించే అధికారము నాకుంది కాబట్టి మీ ఎటు పోయినా మీ పాపాలు పోదు కనుక మీరు మోక్షానికి పరలోకానికి మీరు చేరలేరు. అందుకే నా ద్వారానే ఎందుకు అన్నాడు దేవుడు అంటే నీ పాపలు కడిగే రక్తము నేను చిందించిన కాబట్టి. హల్లెలూయా. నేను కార్చిన కాబట్టి నా రక్తం ద్వారా తప్ప మీ పాపాలు పోదని యేసయ్య చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేని బిళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద రక్తం చిందింపకపోతే మనకు పరలోక రాజ్యం లేదు, మన నిత్య జీవం మనకు లేదు. మనందరం నరకానికి వెళ్ళే వాళ్ళం. ఈరోజు మనం రక్షణ పొందుతున్నామంటే, పాపిగా ఉన్న మనము పరిశుద్ధంగా చేయబడుతున్నామంటే, ఈరోజు మనం రక్షణ పొందగలిగినామంటే యేసు ప్రభు శిలువ మీద మరణించినందుకు మనం బ్రతికినాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు మరణించినందుకు అలాగే మన దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన పాపల కొరకు శాశ్వతంగా తీసివేయడానికి మానవజాతి పాపం కొరకు యేసయ్య శిలువ మీద మరణించాడంటే చాలా మంది నమ్మడం లేదు. ఏం చెప్పండి? నమ్మడం లేదు. ఆయన ఏదో మనిషిలాగా చచ్చిపోయారు, కొట్టారు, అయిపోయాయి. అందరు చచ్చిపోయారు, ఆయన కూడా చచ్చిపోయారు. ఆయన చచ్చిపోతే మేము ఎట్లా బతుకుతాం? ఎందరో చచ్చిపోతారు. అట్లా ఎంతో మంది చచ్చిపోతారు, ఆయన చచ్చిపోయాడండి. ఆయన మాకు చెప్తారండి మీరు, ఆయన చచ్చిపోతే మా పాప ఎట్లా పోతాయండి? ఒక మనిషి చచ్చిపోతే మా పాపలు పోతాయా అని చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఆయన ఏదో చచ్చిపోతే మా పాప ఎట్లా పోతాయి అంటాడు. మరి మేకెందుకు బలి అర్పిస్తున్నారు మీరు? మేకెందుకు చిందిస్తున్నారు రక్తము? ఏదో నీకు మేలు జరుగుతుంది కదా. గుడికాడ మేకను, గొర్రెలను, ఆవులను ఎందుకు చిందిస్తున్నారు మీరు? ప్రశ్న మనం అడగాలి. ఎందుకు చిందిస్తున్నారు మీరు? ఎందుకంటే మాకు చేపలు పోతాయి. ఏం పోతాయి? చేపలు పోతాయి, గండం పోతుంది, మా అమ్మగారు శాంతి ఇస్తుంది, మాకు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అంటే నీ పాపల కొరకు, నీ చేపల కొరకు ఆ గొర్రెనో ఎడ్లను బలిరిపిస్తే నీ పాపలు ఎట్లా పోతాయి? నీ చేపలు ఎట్లా పోతాయి? మేక ద్వారా, కోళ్ళ ద్వారానే పాపం పోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడే స్వయంగానే ఈ మేకను, కోళ్లను, ఆవులను సృష్టించిన దేవుడే తన సొంత రక్తం చిందిస్తే మన పాపలు ఎందుకు పోదు? పోదలేదా? మేక రక్తం చిందిస్తే దేవుని దగ్గర మేక బలి అర్పిస్తే నాకేమో జరుగుతుంది, మేలు జరుగుతాయి, చేపలు పోతాయి, ఆశీర్వాదం వస్తారు అన్నప్పుడు దేవుడే తన బలిగా అర్పిస్తే, సొంత రక్తం చిందిస్తే మన పాపాలు పోతాయి ఎట్లా అంటావు? అని ఆయన దేవుడు అండి అని యేసు ప్రభు. అవును, ఎస్. సృష్టికర్త అయిన దేవుడు ఆయన శిలువ మీద మరణించిన ఈ యేసు భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు. ఎవరు చెప్పండి? శిలువ మీద మరణించిన దేవుడు ఒక మనిషి కాదు, ఒక బోధకుడు కాదు. ఆయన ఈ బ్రహ్మాండమును, ప్రపంచమును సృష్టించిన దేవుడే స్వయంగా ఆయన తన సొంత రక్తం చిందించి మన కొరకు శ్రమ పడినప్పుడు మన పాపలు ఎందుకు పోదు? ఒక మేకను, ఆవును, కోళ్ళను చిందిస్తే మన పాపలు పోతాను నమ్మినప్పుడు దేవుడే తన సొంత రక్తం చిందించినప్పుడు మన పాపలు ఎందుకు పోదు చెప్పండి? అని దేవుడు అండి ఆయన. ఎస్, శిల మీద మరణించిన వాడు దేవుడు. ఏంటి తన రుజువు? ఏంటిది? యేసు ప్రభు మరణించిన వాడు ఆయన దేవుడా? మనిషా? ఆయన సృష్టికర్త దేవుడు అని ఆయన శిల మీద మరణించినప్పుడు ఆయన నిరూపించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త చూడండి. ఒకసారి మత్తయి సువార్త. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనిషిగా చాలామంది అన్యులు చెబుతున్నాడు. ఆయన మనిషిగా చచ్చిపోయాడయ్యా. ఆయన చచ్చిపోతే మన పాపాలు ఎట్లా పోతాయి? నువ్వు ప్రశ్న అడగాలి. నీ మేక, కోళ్ళు దేవుని దగ్గర చెల్లిస్తే నీకెందుకు ఏం మేలు జరుగుతుంది? ఎలా జరుగుతుంది అది? నీ కొరకు ఇంకో ప్రాణి బలి ఇస్తే, ప్రాణం పెడితే నీకెందుకు మేలు జరుగుతున్నదో? ఈ మేక కంటే ఎన్నికంటే దేవుడు గొప్పడు కదా. మరి యేసుప్రభు దేవుడా అని అడుగుతాడు. ప్రశ్న ఏమంటాడు? శిల మీద మరణించాడు దేవుడా? ఎస్, యేసుప్రభు శిల మీద మరణించిన వాడు దేవుడు, సృష్టికర్త ఆయన. హల్లెలూయా. ఎలా నమ్మాలి మనము? ఎలా నమ్మాలంటే శిల మీద మరణించిన ఈ యేసు
సృష్టికర్తని ఎలా నమ్మాలి? మనిషిలాగా ఎందుకు భావించద్దు? ఎందరో చచ్చిపోతే నేను చచ్చిపోయిన అనుకోవాలి కదా. ఎందుకు ఆయన దేవుడిగా మనం భావించాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ 2-3 ఆధారాలను చదివి వినిపిస్తే ఒకసారి తెలుసుకోవాలి మీరు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము ఒకసారి అందరూ మీరు చూడాలి. యేసు ప్రభు సాధారణమైన మానవులుగా ఎందుకు ఎంచొద్దు అడుగుతున్నారు ప్రశ్న. అందరూ చచ్చిపోతారు, ఈయన చచ్చిపోయాడండి. మరి దేవుడే చచ్చిపోయిన ఎట్లా నమ్మాలి మేము? యేసు ప్రభు ఈ శిలువ మీద మరణించిన యేసు దేవుడని ఎట్లా నమ్మాలి మేము? అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కారణం ఉంది. కానీ కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనమే చదవాలి. ముగిస్తున్నాను, 2-3 నిమిషాలు ముగిస్తాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఏం జరిగిందంట? ఎన్ని గంటలు? దేశమంతటా మరి చెప్పండి. దేశమంతటా 3 గంటలు ఏమైంది? ఆయన సాధారణమైన వ్యక్తి అయితే, సాధారణమైన మానవుడైతే దేశమంతా చీకటి అవుతుందా? ఏ మనుషుడైనా, ఏ రాజు అయినా చచ్చిపోయినప్పుడు దేశమంతా చీకటి అయిందా? కాబట్టి యేసు ప్రభు ఆయన మనిషి కాదు, దేవుడు. కాబట్టి ఆ సూర్యుడు కూడా ఆయన అస్తమించకుండా, ఆయన ఉదయించకుండా ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు. ఎవరు? ఆ సూర్యుడు. నన్ను సృష్టించిన ఈ సృష్టికర్త చచ్చిపోతుందని చూడలేదని ఆయన కూడా 3 గంటలు అలాగే వెలుగునియకుండా, ప్రకాశించకుండా ఆ సూర్యుడు అలాగే కళ్ళు మూసుకున్నాడు 3 గంటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సాధారణమైన మనిషి చచ్చిపోతే దేశమంతా చీకటి అవుతుందా? ఆయన దేవుడు కాబట్టి అలాగే సూర్యుడు కూడా తన ప్రకాశించకుండా ఆయన కళ్ళు మూసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. 50వ వచనం. 50 యేసు మరల బిగ్గరగా కేకలేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు యేసు ప్రాణం విడిచాడంట. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి వరకు 2గా చినిగెను, భూమి వణికెను. ఏమణికెను? అవునండి, చనిపోయిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే భూమి వణుకుతుందా? ఈ సృష్టి వణుకుతున్నాయంటే, ఈ సృష్టి భయపడుతుందంటే వాటిని సృష్టించిన వాడే మరణిస్తున్నాడని అర్థం. దీనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు మరణము అందరు మనుషులతో ఆ మరణంతో పోల్చొద్దు. మానవ జాతి కొరకు మానవ పాపం శాశ్వతంగా తీసివేయడానికి ఆయన శిలువ మీద మరణించాడు. ఆ మరణించిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అందరు చనిపోయినట్టు కాదు. ఆయన మరణించినప్పుడు భూమి వణికేను. ఏమణికేను? యేసు శిలువ మీద మరణించడం ఏమణికేను? భూమి వణికేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకేమణికేను? బండలు బద్దలాయెను. ఏం చెప్పండి? బండలు బద్దలు కావడం ఏం చేయాలి? ఏం చేస్తారు? బాంబులు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం బాంబులు వేస్తే కానీ బండలు బద్దలు కాదు. కానీ ఏసే ఏ బాంబు వేయలేదే, ఏ బాంబు వేయలేదు. ఆయన ఏం చేశాడు? ఏసే చనిపోతే బండలు ఏమైనాయంట? బద్దలైనాయి. దేవునికి స్తోత్రం కొను. అంటే ఈ బండలు బద్దలు కావడం అనేది ఒక సాధారణమైన మనిషి చచ్చిపోతే అయిందా? అవుతుందా? ప్రపంచ రాజులు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయిన ఎప్పుడు అట్లా జరిగిందా? భూమి వణికిందా? ఈ భూలోక చరిత్రలో, మానవ జాతి చరిత్రలో ఏ మనిషి చచ్చిపోయినా సరే యేసు ప్రభు మరణించినప్పుడు జరిగిన సంఘటనలు జరిగిందా? మరి ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. మరి అందుకే చెప్తున్నాం, ఆయన దేవుడు అని చెప్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇక్కడ 52వ సమాధులు తెరవబడెను, నిర్ధరించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేనికి మహిమ కలుగునుగాక. యేసయ్య చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టరా. హల్లెలూయా.
మనిషి దేవుడు చేసిన కార్యం సంతోషంగా స్తుతించాలి. హల్లెలూయా. యేసయ్య చనిపోయినప్పుడు చచ్చిపోయిన వారు లేచిరట సమాధి నుంచి. హల్లెలూయా. ఏం చేసిరంట? చనిపోయిన వారు సమాధి తెరవబడి అందుకే బయటికి వచ్చారంట. ఇది మనుషులు సాధ్యమైంది? బతికిన మనిషిని బతికించడమే చాలా కష్టము. కానీ యేసయ్య చచ్చిపోతే యేసు ప్రభు మరణము మనుషులకు వచ్చిన మరణాన్ని చంపేసినాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వాళ్ళకి మరణము లేదని ఇక్కడ నేర్పిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చచ్చిపోయిన వారు లేచారు. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఎన్నడూ చనిపోడు, చావు లేదు. మరణమే లేని లోకం, మరణమే లేని జీవితం, శాశ్వతమైన జీవితము అది పరలోకంలో ఉంది. అక్కడ మీకు తీసుకుపోవడానికే మీ పాపం కొరకు నేను చచ్చిపోతున్నానని యేసయ్య చెప్తున్నాడు. దీనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు మరణించినప్పుడు చచ్చిపోయిన సమాధిలో ఉన్న వ్యక్తులు బయటికి వచ్చారు. హల్లెలూయా. దీనిని బట్టి అంటే దేవుడు అని అర్థం కావడం లేదా? మహాభూకంపం వచ్చిందంట లాస్ట్కి వచ్చి. ఏమంటే అక్కడ చూడండి 54వ వచనంలో చూస్తే, శతాధిపతియు అదేందో కూడా యేసునకు కావులిగా ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యమన్నిటినీ చూసి మిక్కిలి భయపడారంట. ఏం పడారంట? అక్కడ శతాధిపతులు సైనికులు ఇప్పుడుదా బాగానే కొట్టారు, బాగానే హింసించారు. కానీ ఆయన మరణించినప్పుడు జరుగుతున్న ఈ భూకంపాలు, ఈ బండలు బద్దలు కావడము, సమాధుల్లో బయటికి లేచి రావడం చూసి మిక్కిలని చాలా భయం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందంట? అందరు భయపడ్డారు. హల్లెలూయా. ఎందుకు భయపడ్డారు వాళ్ళు? కొట్టినప్పుడు వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే మామూలు మనిషి అనుకున్నారు వాళ్ళు. నీలాగే మనలాగే కొంత అడుగుతారు అన్యులు, కొంత సోదరులు అడుగుతారు ఏంటంటే, యేసు ప్రభు మనిషే తప్ప దేవుడు కాదు అంటారు. నీలాగానే అట్లా అనుకున్నారు వాళ్ళు. శతాధిపతులు సైనికులు అనుకున్నారు మామూలు మనిషిని బాగానే కొట్టారు, శిలువ మీద వేశారు. కానీ చచ్చిపోయినప్పుడు కానీ భూకంపం రాగానే, బండలు కాగానే, దేశం అంటే చీకటి కాగానే, అలాగే భూమి వెనకగానే వాళ్ళకు అర్థమైంది ఈయన సాధారణమైన వ్యక్తి కానీ కాడు. హల్లెలూయా. మరి ఎవరు? మరి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరైతే శిలువ మీద వేసి చంపుతున్న సైనికులు ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారు చూడండి. నిజముగా. ఏం చెప్పండి? నిజముగా అని. ఇప్పటిదాకా ఏమనుకున్నారు? అబద్ధం అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? ఇప్పటిదాకా బాగా కొట్టినప్పుడు యేసయ్య శిలువ మీద ఉమ్మేసినప్పుడు, బట్టలు చిట్టేసి పంచుకున్నప్పుడు, యేసయ్య మేకులతో కొట్టినప్పుడు నిజముగా కదా ఇది దేవుని కుమారుడు కాదనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడే. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇప్పుడు కొట్టిన వ్యక్తి, ఇప్పుడు చంపిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదయ్యా. ఆయన ఎంతోమంది మందిని చంపాము కానీ, ఎంతోమంది శిల మీద చంపాము కానీ, ఎందరో చచ్చిపోయారు. కానీ ఈయన చనిపోయినప్పుడు జరిగిన ఈ అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సృష్టిలో అన్న ప్రభావము ఏ మనిషి చనిపోయినప్పుడు జరగలేదు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈయన నిజమైన దేవుడు, నిజమైన దైవ కుమారుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చెప్పగలగాలి. అవునండి, యేసుప్రభు అంటారు కదా, ఎవరు చచ్చిపోయినప్పుడు, యేసుప్రభు చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలు ఎక్కడో జరిగిందా? అది అడుగు నువ్వు. హల్లెలూయా. మీ దేవుడు పుట్టినప్పుడు కానీ, మీ దేవుడు చచ్చిపోయినప్పుడు కానీ, లేకపోతే పరలోకంలో మాయమైనప్పుడు కానీ అనుకో. దేనికి స్తోత్రం. అలాగూ మీ దేవుడు పుట్టినప్పుడు కానీ, జన్మించినప్పుడు కానీ, అవతరించినప్పుడు కానీ, పరలోకం పోయినప్పుడు కానీ, అలాగే యేసు ప్రభు మరణించినప్పుడు జరిగిన సంఘటన జరిగిందా? ఆయన దేవుడు కాబట్టి అవి జరిగినాయి. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది మనుషులకు అసాధ్యమైన కార్యం. భూకంపం రప్పించిన మనుషులకు సాధ్యమా? బండలు బద్దలు కొట్టడము, భూమి వణికించడము, సూర్యుడు ప్రకాశించకుండా చేయడం మనుషులకు సాధ్యమని చెప్పండి. అది దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ చనిపోయిన వాడు మానవుడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త ఒక దేవుని యొక్క రక్తం గొప్పదా, జంతు రక్తం గొప్పదా? దేవుని రక్తం గొప్పది. కాబట్టి యేసు రక్తం ద్వారా మనం నమ్ముకుంటేనే పరలోకం, లేకపోతే నరకం. అందుకే అంటున్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సువార్తను, ఈ మాటను మనము ఇతరులకు ప్రకటిస్తే యేసయ్య సంతోషిస్తాడు. హల్లెలూయా. ఏం చేశారు చెప్పండి?
7 మాటలు మనం ధ్యానించినవి కాదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ధ్యానిస్తూనే ఉన్నాం. ఓకే, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ మన యేసు ప్రకటించకపోతే యేసు సంతోషమా? ఆయన ఎందుకు మరణించారో, ఎవరి కోసం మరణించారో వారికి ఈ సువార్తను ప్రకటించకపోతే, నశించిపోతున్న ఆత్మలకు పాపులు అని చెప్పకపోతే దేవునికి సంతోషమా? సంతోషమా? కానీ అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఏం ప్రకటించాలి? యేసు ప్రేమను ప్రకటించు, క్రీస్తును ప్రకటించు. ఎట్టుపోయినా నీ జాబ్ చేసినా, ఉద్యోగం చేసినా, ఊర్లో ఉన్నా, పెళ్లికి పోయినా, దావత్ పోయినా ఎవరో ఒకరు పట్టుకోవాలి, యేసు గురించి చెప్పు. ఎట్టు పోతే అట్లా ఎక్కడున్నా సరే దేవునికి స్తోత్రం, అక్కడ ఎవరైనా కలిసి యేసు గురించి చెప్పు, ప్రభు ప్రేమ ప్రకటించు. అప్పుడు యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఏం చేస్తాడు? ఒకరు నువ్వు చెప్తే నమ్ముకుంటే ఒక ఆత్మ నరకం నుంచి రక్షిస్తాడు. యేసు మరణించినందుకు ఆయన సంతోషిస్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుడే కదా, పాపులు రక్షించుడే కదా యేసయ్య వచ్చాడు. ఆ పాపులకు ఈ సువార్త, ఈ రక్షణ సువార్త, ఈ క్రీస్తు ప్రేమను, ఈ శిలువ మరణమును ప్రకటించకపోతే అలాగే యేసు సంతోషించాడు, యేసయ్య బాధపడతాడు. కాబట్టి దేవుని నమ్ముకుంటే సరిపోదు. నీకు ఎవరో చెప్పారు, నువ్వు రక్షణ పొందిన, దేవుని నమ్ముకున్నావు, నరకం తప్పించుకున్నావు, సంతోషమే. నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలి. మీ ఊర్లో చెప్పు, మీ గ్రామంలో చెప్పు, బంధువులకు చెప్పు, స్నేహితులు చెప్పు, ఎంత మంది అందరు చెప్పి యేసు వద్దకు నడిపిస్తే, దేవుని మందిరాన్ని నడిపిస్తే, నీ ద్వారా కొంత ఆత్మ రక్షణ పొందితే, దేవుని నమ్ముకుంటే, కొంతమంది ఆత్మను రక్షిస్తే, ఒక పాపి రక్షిస్తే నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆరాధిస్తాడు. కానీ మనము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం, బిల్డప్ కొట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పి నీ ద్వారా ఒక ఆత్మ రాకపోతే, ఒక కుటుంబం రాకపోతే, ఒక ఆత్మ రక్షణ పొందకపోతే నీ ఎంత సెలబ్రేట్ చేసుకునే లాభం ఉందా? కాబట్టి మనందరము కూడా సువార్త ప్రకటించి ఆత్మ రక్షిద్దాం. హల్లెలూయా. మన కొరకు మరణించేందుకు శ్రమపడిన దేవునికి స్తోత్రం చెప్దాం. వచ్చే గురుపేట వరకు ప్రభువా ఎక్కడంటే అక్కడ అవకాశం ఉన్న కొద్ది మన సువార్త చెప్పాలి, నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరు తీర్మానం చేయాలి. ఏం తీర్మానము? నేను సమయమందు అసమయమందు ఎక్కడంటే అక్కడ ఎవరు కలిస్తే వాళ్లకు క్రీస్తు ప్రేమను, యేసుప్రభు సువార్తను ప్రకటిస్తాను. ప్రకటించాలే, అప్పుడు యేసయ్య సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నేను రక్షణ పొందిన, నరకం నుంచి రక్షణ పొందిన, నా ద్వారా కొంతమంది ఆత్మ రక్షణ పొందాలని మనందరూ ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేయండి. ఎన్నో గురుఫేడ అయిపోతుంది, కానీ నీ ద్వారా ఒక ఆత్మ రాకపోతే, కుటుంబం రాకపోతే ఏం ప్రయోజనం? 100 మంది కుటుంబాలు, 100 మంది ఆత్మలు క్రీస్తు వద్ద నడిపించబడితే నిన్ను బట్టి యేసు ప్రభు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.